నీ పేరు ఉచ్చరించడానికి మనం అర్హత లేదు నాయన. కేవలం నాయన నీ కృపను బట్టి ఇక్కడ ఉన్నామయ్యా. మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచినందుకు వందనాలు ప్రభువా. నీ సేవకు పిలిచినందుకు వందనాలు. పరిచయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. నీ దయ వల్లే ప్రభువా ఇది జరుగుతుంది కనుక పరిశుద్ధాత్మ నడిపింపులో నా ప్రభువా నా తండ్రి అయా ఈ కార్యాలు జరిగించండి. ఇప్పుడు నీ మాటలు ప్రభువా మట్టి పొరుగుగా ఉన్న మాకు ఏం తెలుసయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా నీవే నింపి నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ప్రతి అల్లరి ఆటంకం దుష్టని కార్యాలు యేసు నామములో బంధిస్తున్నాం. నీ సన్నిధి ప్రసన్నత పరిశుద్ధాత్మ ఆవరణ ఈ ప్రాంతంలో దానికి కృప చూపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము అంటే ఇంగ్లీష్ లో బ్యానర్ అని ఉంది. బ్యానర్ అంటే ఈ బ్యానర్ కింద మనం అన్నట్టు. ఇప్పుడు మనం తండ్రి సన్నిధి ధ్వజం కింద ఉన్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే నీ నామమును బట్టి మేము మా ధ్వజము ఎత్తుచున్నాము. ధ్వజము అంటే ఆధారపడుతున్నాం, దాని మీద ఆనుకొని ముందుకెళ్తున్నాం అని కింద రాయబడిన మాట ఏంటంటే, కొందరైతే రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కొందరు రథములు గుర్రములు అంటే ఆ రోజుల్లో యుద్ధాలుండే. శత్రువును జయించాలి అంటే శత్రు బలం కంటే మన బలం ఎక్కువగా ఉండాలంటే రథాలు గుర్రాలను బట్టి అమ్మో వాళ్ళ సైన్యం గొప్పదరా అని భయపడతారు. అలాగా రథాలు ఉన్న వాళ్ళు గుర్రాలు ఉన్న వాళ్ళు సైన్యం ఎక్కువగా ఉన్నవారు హల్లెలూయా ఎక్కువగా ఉన్నవారు ఏం చేస్తారంటే దేనికి భయపడరు. ఒకవేళ శత్రువు వస్తే ఏం చేస్తారు, వారి ధ్వజమునెత్తి, ఏంటి వారి ధ్వజం, గుర్రాలు రథాలు, ఇదిగో మాదిది మా సైన్యం ఇది అని శత్రువు ఎదుట వారి ధ్వజాన్ని నిలబెడతారు. అంటే శత్రువు మమ్మల్ని జయించలేడు, ఎందుకంటే మా సైన్యం గొప్పది, మా రథాలు ఉన్నాయి, మాకు గుర్రాలు ఉన్నాయి, శత్రువుని ఎదుర్కొంటానికి మాకు శక్తి ఉంది అని వారి ధ్వజాన్ని బట్టి వారి అతిశయపడతారు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడితే మేమైతే మా దేవుని నామాన్ని బట్టి మా దేవుని నామాన్ని ధ్వజముగా పట్టుకున్నాం గనుక మేము ఆ నామాన్ని బట్టి అతిశయపడుతున్నాం అంటున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈరోజు కూడా మనుషులు కొంతమంది అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి, లేకపోతే కొంత పలుకుబడిని బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడతారు. ఎందుకని, మాకున్న బలం వల్ల ఒకవేళ ఎవరైనా శత్రువు వస్తే వారిని మేము ఎదుర్కోగలం. మాకున్న పదవి వల్ల, మాకున్న హోదా వల్ల ఒకవేళ శత్రువులు ఎవరైనా వస్తే వారిని మేము జయించగలం. మాకున్న డబ్బు సంపద వల్ల అవసరమైతే మా శత్రువుని మేము ఎదుర్కోగలం. మాకు డబ్బుల్లో ఏమి లేవు కానీ పలుకుబడి ఉంది, అండబలం కండబలం ఉంది, కాబట్టి ఒకవేళ శత్రువు వచ్చినా మేము వారిని జయించగలం అని వారి బలాన్ని బట్టి, వారి కలిగిన ఆ పరిస్థితులను బట్టి అతిశయపడతారు, అంటే ధైర్యంగా ఉంటారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి, ఆ ధ్వజము కింద ఉండడాన్ని బట్టి అతిశయపడుతున్నాం అని భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు మన జీవితాల్లో కూడా ఈరోజు మనకి డబ్బులు లేకపోవచ్చు, అండబలం కండబలం లేకపోవచ్చు, లేకపోతే మనకి ఏ అధికారం హోదా లేకపోవచ్చు, కానీ దేవుని నామం, యెహోవా నామం, యేసయ్య నామము కిందకి కానీ వచ్చినట్లయితే, ఆ నామాన్ని కిందకి మనం వచ్చినట్లయితే ఆయన మనం అన్ని విషయంలో కాపాడుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మీకు అర్థం అవడానికి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో హిజ్కియా 29వ అధ్యాయంలో హిజ్కియా అనే రాజు గురించి రాయబడి ఉంది. అతడు రాజ్యంలోనికి వచ్చే ముందు ఎలా ఉందంటే, ఆ రాజ్యం అంతా అస్తవ్యస్తంగా ఉంది, ఆ రాజ్యం అంతా గందరగోళంగా ఉంది, ఆ రాజ్యం అంతా ఇబ్బంది పడతా ఉన్నారు.
ఎందుకంటే వారి పితరులు, వారి తండ్రి, స్తోత్రం, ఒక్క నిమిషం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒకసారి గడిగా స్తోత్రం చెప్పండి. హిజ్కియా రాజుగా వచ్చినప్పుడు ఆ రాజ్యం అస్తవ్యస్తంగా ఉంది, అంతా పాడైపోయింది, అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడేమో రాజరికంలోకి వచ్చాడు. ఆ రాజ్యంలో అంతకుముందే శత్రువులు వచ్చి కొంతమంది చెరలోనికి తీసుకుపోయారు, కొంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ హిజ్కియా అనే అతడు దేవుని నామాన్ని ఎరిగినవాడు. హల్లెలూయా. అంతకుముందు ఏం జరిగింది అనేది పరిశీలన చేసుకున్నాడు. ఏంటో తెలుసా? తన తండ్రి ఆహాజు, ఆ రాజు దేవునికి లోబడిన వాడు కాదు, దేవుని మార్గంలో నడిచిన వాడు కాదు. అధికారం ఉంది, హోదా ఉంది అని ఇష్టానుసారంగా బతకటం వల్ల తన జీవితంలో పాడైపోయింది, తన రాజ్యం కూడా పాడైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాజ్యం ఉందండి. ఆ రాజ్యం ఉంది కనుక ఇప్పుడు ఏం చేయాలి? హిజ్కియా దేవుని నామం ఎరిగిన వాడు కనుక దేవుని మీద ఆనుకున్నాడు. ఈరోజు ప్రియులారా జాగ్రత్తగా రండి. మన జీవితంలో కూడా దేవుని మార్గం ఎరగకపోతే, దేవుని మార్గం మనకు తెలియకపోతే, దేవుని ఉద్దేశ ప్రకారం మనం జీవించకపోతే మన జీవితాన్ని మనం చేతులారా పాడు చేసుకుంటాం. ఎందుకు తెలుసా? దేవుని మార్గం ఎరగకపోతే మనిషి ఆశీర్వదించబడలేడు. ఇప్పుడు బంగారం ఉంది, ఆ బంగారం మొదట రాళ్ళలో ఉండిద్ది, అంతేనమ్మా? ఆ బంగారం అనేది రాళ్ళల్లో ఉండిపోద్ది. ఆ రాళ్ళల్లో ఉండిపోతే దాని విలువ ఎప్పటికీ రాదు. ఉండంగా ఏమైపోయింది? నశించుతున్న బంగారం నాశనం మట్టిలోకి వెళ్ళిపోయి అలాగే అయిపోద్ది. కానీ అది బంగారం కనుక ఆ రాళ్ళ నుండి ప్రత్యేకించబడి కంసాలి చేతిలో పడాలి. ఎప్పుడైతే కంసాలి చేతిలో పడిద్దో అప్పుడు ఏమైతే ఆ రాయి కాస్త, దానిలో ఉన్న బంగారం కాస్త బయటకు వచ్చి విలువైన పాత్రగా అది తయారైంది. ఈరోజు మనిషిని దేవుడు ఏర్పరచుకున్న అందుకే, ఎందుకో తెలుసా? బాధలు పడమని, కష్టాలు పడమని, పోరాటాలు పడమని, అన్ని రకాలుగా వేదన పడడానికి మనిషిని దేవుడు చేయలే. మనిషి జీవితం నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సుఖము సంతోషం కలిగి ఉండాలి, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలి, బ్రతుకు దినములల్లా క్షేమంగా బ్రతకాలి, సమాజానికి దీవెనకరంగా ఉండాలని దేవుడు మనిషిని చేసుకున్నాడు. కానీ దేవుని చేతులకి మనిషి రాకపోవటం వల్ల, దేవుని మార్గం మనిషికి తెలియకపోవటం వల్ల, దేవుని మార్గంలోకి రాకుండా తన సొంతగా మనిషి జీవించడం వల్ల ఏమైపోతుందంటే బంగారంలాగా ఉండాల్సిన మనిషి జీవితం మధ్యలో కలిసిపోయి నశించిపోతా ఉంది. అందుకే యేసయ్య వచ్చింది. ఎందుకంటే లోకాసువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది, 10వ వచనంలో, 19 అక్కడ నశించుచున్న దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో? నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి. ఎవరు నశించిపోతున్నారు అంటే మనిషి. దేవుడు తన పోలికలో తన రూపంలో మనిషిని చేసుకున్నాడు. కానీ పాపం ప్రవేశించటం వల్ల, మనిషి జీవితంలోనికి పాపం రావటం వల్ల మనిషి జీవితం బంగారం లాగా ఆశీర్వాదకరంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాల్సిన జీవితం దేవుని మార్గానికి దూరం అయిపోవటం వల్ల ఇదిగో నశించిపోతా ఉంది. రాయిగానే ఉంటే బంగారము ఆ రాయిలో ఉన్నప్పటికీ దాన్ని బంగారం లాగా సిద్ధపరిచే కంసాలి చేతిలో పడకపోతే ఎలాగైతే అది నశించిపోతుందో అలాగే ఈరోజు మనిషి జీవితం పాడైపోతుంది. చూడండి, మనిషి 25 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. 25 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకని? ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా. ఆ తర్వాత నుండి తన జీవితంలో బాధ్యతలు, ఒత్తిడులు, కుటుంబ వ్యవస్థ, ఈ పరిస్థితులు ఇవన్నీ మనిషి జీవితాన్ని నలిపేస్తున్నాయి. మనిషి జీవితం బాగుండాలని చదువుకుంటున్నా, జ్ఞానవంతులవుతున్నా, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నా, అందరినీ సమకూర్చుకుంటున్నా, మనిషి జీవితంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సుఖము లేదు. చేతులారా మనిషి జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నాడు, అంతా బాగానే ఉంది కదా అనుకుంటాడు. కానీ చివరాఖరికి సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితులకు మనిషి వెళ్తున్నాడు. ఉదాహరణకి కాఫీ డే ఏంటండి? అది
కాఫీ డే అనేది ఒక ఆయన కనుగొన్నాడు. అంటే అదొక షో. అదేంటంటే ఇప్పుడు టీ షాపులు వస్తున్నాయి కదా, అక్కడక్కడ ఉన్నాయి. జామ్ అని, టీ టైం అని తెలుసా? అంటే అలాంటి పేర్లు పెడుతున్నారు. అంటే అదొక టీ, స్పెషల్ టీలు ఉంటాయి అన్నమాట. కాఫీలు రకరకాలుగా ఉంటాయి. బాదం టీ, ఇంకేంటి అమ్మా చెప్పండి బాబు, అల్లం టీ, లెమన్ టీ, అలా ఉంటాయి కదా. రకరకాలుగా ఆ టీలు ఏర్పాటు చేసే అది ఎలాగైతే ఉందో అలాగా కాఫీ డే సంస్థను ఒక కుర్రాడు స్థాపించాడు. వారి తల్లిదండ్రులు చాలా సంపన్నులు, డబ్బు కలిగిన వారు. అయితే కుర్రాడికి చదువు అబ్బులా, కానీ బాధ్యత గలవాడు. తల్లిదండ్రులకు చెప్పాడు, అమ్మా కొద్దిగా డబ్బులు ఇస్తే, నాన్న కొద్దిగా డబ్బులు ఇస్తే నేను బొంబాయి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తాను అన్నాడు. సరే, వాళ్ళు డబ్బులు గల్లవాళ్ళు, కుర్రాడు బాధ్యత గల్లవాడు, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని అయిపోయినాక మళ్ళా వస్తాడులే అని డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళాడు. ఆయన పేరు సిద్ధార్థ. డబ్బులు తీసుకొని వెళ్ళాడు, ఆ టీ షాపుని స్థాపించాడండి. ఆశ్చర్యకరంగా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి కాఫీ చెట్లు చాలా ఉన్నాయంట, ఆ కాఫీ తోటలు ఉన్నాయి. అందుకని ఆ కాఫీ డే అనే పేరు మీద ఎన్నో హోటల్లో పెట్టాడు. చిన్నగా స్టార్ట్ చేసింది. ఆ కుర్రాడు తెలివి, జ్ఞానం, చురుకుదనం, ఏది పట్టుకుంటే అది అన్ని విషయాల్లో రాణిస్తున్నాడు. ఆఖరికి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని చేతగాంగ్లాగా తిరిగి వస్తాడు అనుకుంటే అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అందరూ వచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. అయ్యా, ఇంత చిన్న వయసులో ఎంత సాధించావు, ఏంటి దీనికి కారణం అంటే ఏదేదో చెప్పాడు. కష్టపడ్డానని, జ్ఞానం కలిగి ఉన్నానని, జాగ్రత్త చేసుకున్నానని ఎన్నో రకాల చెప్పాడు. చిన్న వయసులోనే తక్కువ స్థానంలో, తక్కువ వయసులో లేదా తక్కువ సమయంలో గొప్పవాడయ్యాడు. గొప్పవాడైన తర్వాత ఏమైందో తెలుసా అండి? సడన్ గా మొత్తం లాస్ వచ్చింది. సడన్ గా అన్ని కోల్పోవాల్సి వచ్చినాయి. ఒకదాని తర్వాత మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. కోల్పోయిన తర్వాత అప్పటిదాకా సక్సెస్ లో ఉన్నవాడు, అప్పటిదాకా ఒక రేంజ్ లో ఉన్నవాడు, అప్పటిదాకా అనేకులకు పనిచ్చినవాడు, అప్పటిదాకా అందరిలో గొప్పవాడిగా ఉన్నాడు అనుకున్నవాడు, ఇక నాకు తిరగలేదు అనుకున్నవాడు ఆఖరికి ఆ ఓటమును భరించలేకపోయాడు. ఇక మరలా నిలదొక్కునే పరిస్థితి లేదు, ఇక నా జీవితం ముందుకెళ్లే పరిస్థితి లేదు, ఈ ఓటమిలో నేను తలదించుకోలేను, ఇక మరలా నా పరిస్థితులు నేను చక్క పెట్టుకోలేను అనుకుని అంత జ్ఞానం గలవాడు, అంత టాలెంట్ గలవాడు, అన్ని రకాలుగా నిపుణత గలవాడు. ఇక ఏ దారి కనబడినప్పుడు ఏం చేశాడో తెలుసా అండి? చెన్నై వచ్చాడు. చెన్నై వచ్చి అక్కడ కాలువలోనో ఏదో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యో, ఏంటి ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ ఎందుకు ఇలాగ అయిపోయాడు అని చెప్పి చూస్తే అంత లాస్ వచ్చింది. ఈ ఓటమిని భరించలేకపోయాడు. మరలా నేను అంత పైనుండి ఇంత స్థితికి వచ్చాను, తక్కువ స్థాయికి వచ్చాను, మరలా తిప్పుకోలేనని గ్రహించలేక, ఆలోచన రాక కృంగిపోయిన స్థితిలో ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు. వాస్తవానికి ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు. తల్లిదండ్రులు చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, ఒక్క మాట చెప్తే ఆస్తి నమ్మి అప్పంతా కట్టేవాళ్ళు. కానీ ఆలోచన కూడా రాకుండా ఒక్కసారిగా అభివృద్ధి జరిగింది. ఒక్కసారిగా అన్ని విషయాల్లో నా తెలివి, నా జ్ఞానాన్ని బట్టి ఉన్నతంగా వెళ్ళాను, ఇప్పుడైతే అంతా లాస్ అయిపోయింది అని, ఇక నాకు ఏ దారి లేదని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈరోజు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, మనిషి ఈరోజు జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, అన్నబలాన్ని బట్టి అతిశయించి లేదా వాటి మీద ఆనుకొని, వాటిని ఆధారం చేసుకొని, వాటిని ధ్వజముగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. వెళ్ళినంతసేపు ఓకే, కానీ ఆ తర్వాత అన్ని విషయాలు పతనమైతే మనిషికి దారి లేకుండా నశించిపోతా ఉన్నాడు. ఇదే జరిగింది హిజ్కియా జీవితంలో. ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఏం చేసి బాగు చేయలేం. అన్ని రకాల ఓటమి, అన్ని రకాల పతనములో ఉన్నాడు. అలాంటి స్థితిలో రాజుగా ఉన్న అతడు ఏం చేశాడు తెలుసా? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, అంతా అనగారిపోయిన, మరలా మూడైపోయిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన వాడు. కాబట్టి నా దేవుడి ధ్వజము కింద నేనున్నా, నా దేవుని ధ్వజం, ఆయన నామాన్ని నేను ఆశ్రయిస్తున్నా. కాబట్టి రండి, భయపడద్దు, మన దేవుడు మరలా మనల్ని అభివృద్ధి పరుస్తాడని ఆ దేవుని నామాన్ని బట్టి తన జీవితాన్ని
పరిపాలన చేయటం, లేకపోతే ఆ రాజ్యాన్ని పరిపాలన చేయటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పాడు అక్కడ 29వ అధ్యాయం 6వ వచనం. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి, మన పితరుల ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేసిరి. మన ఇదంతా నాశనానికి కారణం ఏంటో తెలుసా? మన రాజ్యం ఇలా పతనం అవడానికి కారణం ఏంటో తెలుసా? అదేంటంటే మన పితరులు ద్రోహులై దేవుని నివాసానికి పెడముఖము పెట్టారు. పెడముఖం అంటే నిర్లక్ష్యం. ఈరోజు మనిషి జీవితం ఆశీర్వదించబడాలంటే మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు మిమ్మల్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానండి. ఎందుకో తెలుసా? 7 అంటే 7 కల్లా వచ్చేసారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 కాదు, అసలు ముందే వచ్చారు. 4ంటికే వచ్చి పనిచేసే తమ్ముడులను దేవుడు ఇచ్చాడు. చెల్లెళ్ళ నుంచి పరిచర్య చేస్తా ఉన్నారు. ఉదయాన్నే ఎండాకాలం 7ంటికి రావాలంటే అసలు అయ్యే పని కాదు, అది కూడా ఆదివారం. కానీ దేవుణ్ణి వెతుక్కుంటూ ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చారంటే మీరందరూ దేవుని ప్రేమించేవారు. హల్లెలూయా. తప్పక దేవుడు మీ అందరిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హిజ్కియా చెప్తున్నాడు, మన పితరుల ద్రోహులై దేవుని నివాసానికి పెడముఖం పెట్టుకున్నారు, దాన్ని అలక్ష్యం చేశారు. అందుకనే మన రాజ్యం ఇలా పతనం అయిపోయింది. అందుకనే భీతికి, అవమానానికి మనం కారకులయ్యాం. దేవునికి దూరమై ఎలాగ మనం జీవించగలం అని వారందరికీ హెచ్చరిక చేస్తున్నారు. పితరులు ద్రోహులై అంటే అహజ్యా. ఈ హిజ్కియా తండ్రి పేరు అహజ్యా. ఏం పేరు చెప్పనమ్మా? అమ్మా కుర్చీలో నిద్రపోతున్నారు లేదా చెప్తున్నారు? స్తోత్రం చెప్పండి ఒకసారి. అహజ్యానా? అహజా అమ్మా, క్షమించండి. స్తోత్రం. ఏం పేరు చెప్పండి? ఆహాజు. వెరీ గుడ్. ఆహాజు హిజ్కియా వాళ్ళ తండ్రి. ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడ 28వ అధ్యాయం కానీ చదివితే, 2 దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకారములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులు మూసివేయించి యెరూషలేమంతటా బలిపీఠములు కట్టించాను. ఎవరైనా వాళ్ళ తండ్రి ఏం చేశాడు? దేవుని మందిరపు ఉపకరణములు సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులు మూసేశాడు. ఏంద్రా, ఏం దేవుడు, మందిరం లేదు, ఉపకరణాలు లేవు అని ఏం చేశాడంట? మందిరం తలుపులు మూసేసి దేవుని ఉపకరణాలు తీసుకొచ్చి దానితో పనిముట్లు చేయించేసి, అంటే నిర్లక్ష్యం. దేవుని నివాసము, దేవుని మందిరం, సేవ ఆపేపించాడు. మందిరపు తలుపులు మూసేశాడు. అప్పటి నుండి పతనం స్టార్ట్ అయ్యింది. ఇదంతా కుమారుడు చూశాడు. మా తండ్రి నడకలో, మా తండ్రి రాజ్యంలో ఎందుకింత పతనం అయిపోయింది? కారణం దేవుని నివాసాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఈరోజు ప్రియులారు, ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే మొదటగా దేవుడు అని భయపడతారో, ఎవరైతే దేవుడు దేవుడు అంటారో, ఖచ్చితంగా ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకరోజు దేవుడు తలగానే చేస్తాడు. చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆహాజు ఏం చేశాడు? మందిరపు తలుపులు మూసేసి మందిర ఉపకరణాలన్నిటినీ తీసుకొచ్చి ఇష్టానుసారంగా వాడాడు. అయితే కుమారుడు దేవుణ్ణి ఎరిగాడండి. ఒకసారి ఒక తండ్రికి 2 కుమారులు. అర్థం అవడా చెప్తున్నా, స్తోత్రం చెప్పండి. తండ్రికి 2 కుమారులు. ఆ తండ్రి తాగుబోతుడిగా ఇష్టానుసారంగా బతికి వాళ్ళ తల్లిని ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. గందరగోళంగా కుటుంబం అప్పుల్లో సమస్యల్లో బ్రతికింది. అయితే ఆ ఊరోళ్ళందరికీ తెలుసు. తర్వాత ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళ పెద్ద కుమారుడు కూడా ఎట్ట తయారయ్యాడు. ఎట తయారయ్యాడు? ఆ తండ్రి తాగి చచ్చిపోయాడు. ఈ పెద్దోడు ఏమైపోయాడు? పెద్దోడు కూడా ఎగ్జాక్ట్గా ఆ తండ్రి ఎలాగైతే బతికాడో అలాగే తాగుబోతాడు బ్రతికి, తాను చేసుకున్న భార్యని ఇబ్బంది పెట్టి, పిల్లల్ని గందరగోళంగా, ఆ కుటుంబం కూడా కరువు ఇబ్బందుల్లో వెళ్ళిపోతా ఉంది. అయితే విచిత్రం ఏంటంటే, చిన్నోడికి కూడా పెళ్ళి అయింది. చిన్నోడేమో ప్రశాంతంగా ఉన్నాడు. చిన్నోడేమో తాగుడు అలవాట్లకి వెళ్ళలేదు, వ్యసనాలకు వెళ్ళలేదు.
తనకిచ్చిన తను పెళ్లి చేసుకున్న భార్యని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు, తన బిడ్డలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ ఊళ్ళో ఉన్న ఒక ఆయనకి డౌట్ వచ్చింది. ఒరే, చిన్నోడిని అడుగుతున్నా, పెద్దోడిని అడిగాడు ముందు. ఒరే, నువ్వేమో ఇట్ట పాడైపోయావేంద్రా, ఇట్ట తాగి గందరగోళం అయిపోయావు, కుటుంబాన్ని ఇలా చేసేసావేంద్రా, ఎంత బాధ పెడుతున్నావేంద్రా, ఎందుకురా ఇలా తయారయ్యావు, అసలు తయారవడానికి కారణం ఎవర్రా అని అడిగాడు. కారణం ఎవర్రా అనగానే ఏమన్నాడు తెలుసా? మా నాన్న అన్నాడు. ఏమన్నాడు? మా నాన్నే. ఆయన తాగుతూ ఉంటే చూస్తూ ఉండేవాడిని, ఆయన ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటే నాకు కూడా అలాగే చేయాలనిపించింది. మా తండ్రి వెళ్ళిన దారిలోనే నేనే వెళ్ళా, అందుకే నా జీవితం ఇట్ట అయిపోయింది. ఏం చేస్తాం అని చెప్పి తండ్రి మీద నేరం నెట్టాడు. తర్వాత చిన్నోడి దగ్గరికి వెళ్ళాడు. ఒరే నాయనా, నువ్వు ఇంత బాగుపడతా కారణం ఏంట్రా? ఇంత చక్కగా నీ భార్యను చూసుకుంటున్నావు, పిల్లలను చూసుకుంటున్నావు, కుటుంబ బాధ్యత కలిగి ఉంటున్నావు, ఆ వ్యసనాలన్నీ దూరం చేసి జాగ్రత్తగా బతుకుతున్నావు, అందరూ గందరగోళంగా బతుకుతుంటే నువ్వేంద్ర ఇంత జాగ్రత్తగా ఉన్నావు, దీనికి కారణం ఎవర్రా అని అడిగాడు. దీనికి కారణం ఎవరంటే, కారణమా మా నాన్న అన్నాడు. ఏమన్నాడు చెప్పండి గట్టిగా? ఏమన్నాడు? మా నాన్న. మీ నాన్న గురించి నాకు తెలుసురా, గందరగోళంగా ఉండేవాడు, తాగేవాడు, ఎప్పుడు చూసినా గొడవలు, మీ అమ్మను కొట్టేవాడు, గందరగోళం అయిపోయింది, మీ బతుకులే ఇష్టానుసారంగా ఉన్నాయి, ఎప్పుడు ఏ ఇంట్లోకో ఆ ఇంట్లోకి పరిగెత్తుతూ ఉండేవాళ్ళు గొడవల వల్ల. ఎలాగరా నువ్వు మీ నాన్న వల్ల మారాను అంటున్నావు అంటే, నిజమే, మా నాన్న వల్లే నేను మారా. ఎందుకు తెలుసా? నేను చూస్తూ ఉండేవాడిని, తాగుడు వల్ల ఎంత బాధ అయిపోయిందో, మా నాన్న జీవితం ఏమైపోయిందో నేను చూస్తున్నా ఉండేవాడిని. అప్పుడే అనుకున్నా, బతుకుంటే జీవితంలో తాగుడు జోలు వెళ్ళకూడదని. రెండోది, తాగి వచ్చి మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టాడో నేను చూస్తా ఉన్నా. మా అమ్మ గందరగోళం అయిపోయి ఎటు పోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఇళ్ళమ్మట పరిగెడతా ఉంటే చూస్తా ఉన్నా. బతికుండి నా గాని పెళ్ళైతే నా భార్యని ఇలాగా నేను బాధ పెట్టకూడదు, నా తల్లి బాధపడినట్లుగా నా భార్య బాధ పెట్టకూడదు అని అప్పుడే తీర్మానం చేసుకున్నా. అందుకే నా మార్పుకి, నా జీవితంలో ఇంత చక్కగా బ్రతకడానికి కారణం ఎవరంటే మా నాన్న అన్నాడంట. చెప్పబడితే అని స్తోత్రం. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు వెళ్తున్న మార్గాన్ని మా నాన్న వల్ల, మా అమ్మ వల్ల, వాళ్ళు చక్కగా చదువుకుంటే మాకు ఈ బాధలు ఉండవు, మాకు ఈ ఆపదలు ఇచ్చారు, మాకు ఈ అప్పులు ఇచ్చారు, మాకు ఈ పేదరికం ఇచ్చారు, ఏది జరిగినా తల్లిదండ్రులు మేము నెట్టేస్తుంటారు. కానీ దేవుని బిడ్డలు, క్రైస్తవులుగా దేవుని మార్గంలోకి వచ్చిన నీవు ఎవరు నీకు మాదిరి అంటే యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకడు దేవుని ఎరగకపోయినా ఒకడు తప్పు చేస్తుంటే చూసి నేను అలా బ్రతకూడదు, నా కుటుంబం ఇలా అయిపోవటానికి నా తల్లిదండ్రులు ఇలా బ్రతికారు కాబట్టి నేను అలా వెళ్ళకూడదు అని బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడతా ఉంటే, కొంతమంది ఏమో కావాలని వెళ్ళి లోకం ఎటు పోతే అటు పోతూ, లోకంలో ఏముందండి అందరూ బతికినట్టు బతకాలని, లోకంలో అలా బ్రతికిన వాళ్ళు ఏమయ్యారు? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. కానీ ఇలాగే బ్రతికితే ఏమైపోతాం? మనం కూడా అడ్రస్ లేకుండా అయిపోతాం అని తెలిసి జీవితాలను దేవుని చేతిలోకి తీసుకురాకుండా వారి జీవితాన్ని తీసుకెళ్లి లోకంలో పెట్టి పతనం అయిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ హిజ్కియా అలాంటి వాడు కాదండి, జ్ఞానం కలిగిన వాడు. నా తండ్రి తప్పులు నేను చేయకూడదు, నా తండ్రి రాజ్యం ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే, మొదటి కారణం దేవునికి స్థానం ఇవ్వాల, దేవుని మందిరాన్ని మూసేశాడు, దేవుని సన్నిధి అంటేనే పెడమొహం పెట్టాడు, నిర్లక్ష్యం చేశాడు. అందుకే ఈ రాజ్యం అంతా శాపంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు శాపంలో ఉన్న రాజ్యాన్ని, పాడైపోయిన రాజ్యాన్ని బాగు చేయగల దేవుడు ఉన్నాడు. కానీ దేవుని నామాన్ని ధ్వజముగా ఎత్తుకొని ఆయన నామాన్ని ఆశ్రయించి మందిరపు తలుపులు తెరిపించి మొదట సేవ ప్రారంభించండి, దేవుని పేరిట బలులు ప్రారంభించండి, ప్రార్థనలు ప్రారంభించండి. ఎంత శత్రువులు ఎలాంటి వారైనా మన దేవుడు బలవంతుడిగా మన పక్షంగా ఉన్నాడు, ఆయన ఆశ్రయిద్దాం రండి అని దేవుని విషయం ఎప్పుడైతే శ్రద్ధ పెట్టాడో, దేవుని అర్హత లేదు నాయన, కేవలం నాయన నీ కృపను బట్టి ఇక్కడ ఉన్నామయ్యా, మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచినందుకు వందనాలు ప్రభువా, నీ సేవకు పిలిచినందుకు వందనాలు, పరిచయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా, నీ దయ వల్లే ప్రభువా ఇది జరుగుతుంది కనుక పరిశుద్ధాత్మ నడిపింపులో నా ప్రభువా నా తండ్రి అయా ఈ కార్యాలు జరిగించండి. ఇప్పుడు నీ మాటలు ప్రభువా మట్టి పురుగుగా ఉన్న మాకు ఏం తెలుసయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా నీవే నింపి నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ప్రతి అల్లరి ఆటంకం దుష్టని కార్యాలు యేసు నామములో బంధిస్తున్నాం. నీ సన్నిధి ప్రసన్నత పరిశుద్ధాత్మ ఆవరణ ఈ ప్రాంతంలో దానికి కృప చూపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము
ఎత్తుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము అంటే ఇంగ్లీష్ లో బ్యానర్ అని ఉంది. బ్యానర్ అంటే ఈ బ్యానర్ కింద మనం అన్నట్టు. ఇప్పుడు మనం తండ్రి సన్నిధి ధ్వజం కింద ఉన్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే నీ నామమును బట్టి మేము మా ధ్వజము ఎత్తుచున్నాము. ధ్వజము అంటే ఆధారపడుతున్నాం, దాని మీద ఆనుకొని ముందుకెళ్తున్నాం అని కింద రాయబడిన మాట ఏంటంటే, కొందరైతే రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కొందరు రథములు, గుర్రములు అంటే ఆ రోజుల్లో యుద్ధాలుండే, శత్రువును జయించాలి అంటే శత్రు బలం కంటే మన బలం ఎక్కువగా ఉండాలంటే రథాలు గుర్రాలను బట్టి అమ్మో వాళ్ళు సైన్యం గొప్పదరా అని భయపడతారు. అలాగా రథాలు ఉన్న వాళ్ళు, గుర్రాలు ఉన్న వాళ్ళు, సైన్యం ఎక్కువగా ఉన్నవారు హల్లెలూయా ఎక్కువగా ఉన్నవారు ఏం చేస్తారంటే దేనికి భయపడరు. ఒకవేళ శత్రువు వస్తే ఏం చేస్తారు? వారి ధ్వజమునెత్తి, ఏంటి వారి ధ్వజం? గుర్రాలు, రథాలు, ఇదిగో మాదిది, మా సైన్యం ఇది అని శత్రువు ఎదుట వారి ధ్వజాన్ని నిలబెడతారు. అంటే శత్రువు మమ్మల్ని జయించలేడు, ఎందుకంటే మా సైన్యం గొప్పది, మా రథాలు ఉన్నాయి, మాకు గుర్రాలు ఉన్నాయి, శత్రువుని ఎదుర్కొంటానికి మాకు శక్తి ఉంది అని వారి ధ్వజాన్ని బట్టి వారి అతిశయపడతారు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడితే, మేమైతే మా దేవుని నామాన్ని బట్టి, మా దేవుని నామాన్ని ధ్వజముగా పట్టుకున్నాం గనుక మేము ఆ నామాన్ని బట్టి అతిశయపడుతున్నాం అంటున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈరోజు కూడా మనుషులు కొంతమంది అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి, లేకపోతే కొంత పలుకుబడిని బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడతారు. ఎందుకని? మాకున్న బలం వల్ల ఒకవేళ ఎవరైనా శత్రువు వస్తే వారిని మేము ఎదుర్కోగలం. మాకున్న పదవి వల్ల, మాకున్న హోదా వల్ల ఒకవేళ శత్రువులు ఎవరైనా వస్తే వారిని మేము జయించగలం. మాకున్న డబ్బు సంపద వల్ల అవసరమైతే మా శత్రువుని మేము ఎదుర్కోగలం. మాకు డబ్బుల్లో ఏమి లేవు, కానీ పలుకుబడి ఉంది, అండబలం కండబలం ఉంది. కాబట్టి ఒకవేళ శత్రువు వచ్చినా మేము వారిని జయించగలం అని వారి బలాన్ని బట్టి, వారి కలిగిన ఆ పరిస్థితులను బట్టి అతిశయపడతారు, అంటే ధైర్యంగా ఉంటారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి, ఆ ధ్వజము కింద ఉండడాన్ని బట్టి అతిశయపడుతున్నాం అని భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు మన జీవితాల్లో కూడా, ఈరోజు మనకి డబ్బులు లేకపోవచ్చు, అండబలం కండబలం లేకపోవచ్చు, లేకపోతే మనకి ఏ అధికారం హోదా లేకపోవచ్చు, కానీ దేవుని నామం, యెహోవా నామం, యేసయ్య నామము కిందకి కానీ వచ్చినట్లయితే, ఆ నామాన్ని కిందకి మనం వచ్చినట్లయితే ఆయన మనం అన్ని విషయంలో కాపాడుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మీకు అర్థం అవడానికి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో హిజ్కియా 29వ అధ్యాయంలో హిజ్కియా అనే రాజు గురించి రాయబడి ఉంది. అతడు రాజ్యంలోనికి వచ్చే ముందు ఎలా ఉందంటే, ఆ రాజ్యం అంతా అస్తవ్యస్తంగా ఉంది, ఆ రాజ్యం అంతా గందరగోళంగా ఉంది, ఆ రాజ్యం అంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే వారి పితరులు, వారి తండ్రి, స్తోత్రం, ఒక నిమిషం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హిజ్కియా రాజుగా వచ్చినప్పుడు ఆ రాజ్యం అస్తవ్యస్తంగా ఉంది, అంతా పాడైపోయింది, అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడేమో రాజరికంలోకి వచ్చాడు. ఆ రాజ్యంలో అంతకుముందే శత్రువులు వచ్చి కొంతమంది చెరలోనికి తీసుకుపోయారు, కొంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ హిజ్కియా అనే అతడు దేవుని నామాన్ని ఎరిగినవాడు,
హల్లెలూయా. అంతకుముందు ఏం జరిగింది అనేది పరిశీలన చేసుకున్నాడు. ఏంటో తెలుసా? తన తండ్రి ఆహాజు, ఆ రాజు దేవునికి లోపడిన వాడు కాదు, దేవుని మార్గంలో నడిచిన వాడు కాదు. అధికారం ఉంది, హోదా ఉంది అని ఇష్టానుసారంగా బతకటం వల్ల తన జీవితంలో పాడైపోయింది, తన రాజ్యం కూడా పాడైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాజ్యం ఉందండి. ఆ రాజ్యం ఉంది కనుక ఇప్పుడు ఏం చేయాలి? హిజ్కియా దేవుని నామం ఎరిగిన వాడు కనుక దేవుని మీద ఆనుకున్నాడు. ఈరోజు ప్రియులారా జాగ్రత్తగా రండి. మన జీవితంలో కూడా దేవుని మార్గం ఎరగకపోతే, దేవుని మార్గం మనకు తెలియకపోతే, దేవుని ఉద్దేశ ప్రకారం మనం జీవించకపోతే మన జీవితాన్ని మనం చేతులారా పాడు చేసుకుంటాం. ఎందుకో తెలుసా? దేవుని మార్గం ఎరగకపోతే మనిషి ఆశీర్వదించబడలేడు. ఇప్పుడు బంగారం ఉంది, ఆ బంగారం మొదట రాళ్ళలో ఉండిద్ది, అంతేనమ్మా? ఆ బంగారం అనేది రాళ్ళల్లో ఉండిపోద్ది. ఆ రాళ్ళల్లో ఉండిపోతే దాని విలువ ఎప్పటికీ రాదు. ఉండంగా ఏమైపోయింది? నశించుతున్న బంగారం నాశనం మట్టిలోకి వెళ్ళిపోయి అలాగే అయిపోద్ది. కానీ అది బంగారం కనుక ఆ రాళ్ళ నుండి ప్రత్యేకించబడి కంసాలి చేతిలో పడాలి. ఎప్పుడైతే కంసాలి చేతిలో పడిద్దో అప్పుడు ఏమైతే ఆ రాయి కాస్త, దానిలో ఉన్న బంగారం కాస్త బయటకు వచ్చి విలువైన పాత్రగా అది తయారైంది. ఈరోజు మనిషిని దేవుడు ఏర్పరచుకున్న అందుకే, ఎందుకో తెలుసా? బాధలు పడమని, కష్టాలు పడమని, పోరాటాలు పడమని, అన్ని రకాలుగా వేదన పడడానికి మనిషిని దేవుడు చేయలే. మనిషి జీవితం నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సుఖము సంతోషం కలిగి ఉండాలి, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలి, బ్రతుకు దినములల్లా క్షేమంగా బ్రతకాలి, సమాజానికి దీవెనకరంగా ఉండాలని దేవుడు మనిషిని చేసుకున్నాడు. కానీ దేవుని చేతులకి మనిషి రాకపోవటం వల్ల, దేవుని మార్గం మనిషికి తెలియకపోవటం వల్ల, దేవుని మార్గంలోకి రాకుండా తన సొంతగా మనిషి జీవించడం వల్ల ఏమైపోతుందంటే బంగారంలాగా ఉండాల్సిన మనిషి జీవితం మట్టిలో కలిసిపోయి నశించిపోతా ఉంది. అందుకే యేసయ్య వచ్చింది. ఎందుకంటే లోకాసువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది, 10వ వచనంలో 19, అక్కడ నశించుచున్న దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో? నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి. ఎవరు నశించిపోతున్నారు అంటే మనిషి. దేవుడు తన పోలికలో తన రూపంలో మనిషిని చేసుకున్నాడు. కానీ పాపం ప్రవేశించటం వల్ల, మనిషి జీవితంలోనికి పాపం రావటం వల్ల మనిషి జీవితం బంగారం లాగా ఆశీర్వాదకరంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాల్సిన జీవితం దేవుని మార్గానికి దూరం అయిపోవటం వల్ల ఇదిగో నశించిపోతా ఉంది. రాయిగానే ఉంటే బంగారము ఆ రాయిలో ఉన్నప్పటికీ దాన్ని బంగారం లాగా సిద్ధపరిచే కంసాలి చేతిలో పడకపోతే ఎలాగైతే అది నశించిపోతుందో అలాగే ఈరోజు మనిషి జీవితం పాడైపోతుంది. చూడండి, మనిషి 25 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. 25 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకని? ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా. ఆ తర్వాత నుండి తన జీవితంలో బాధ్యతలు, ఒత్తిడులు, కుటుంబ వ్యవస్థ, ఈ పరిస్థితులు ఇవన్నీ మనిషి జీవితాన్ని నలిపేస్తున్నాయి. మనిషి జీవితం బాగుండాలని చదువుకుంటున్నా, జ్ఞానవంతులవుతున్నా, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నా, అందరినీ సమకూర్చుకుంటున్నా, మనిషి జీవితంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సుఖము లేదు. చేతులారా మనిషి జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నాడు, అంతా బాగానే ఉంది కదా అనుకుంటాడు. కానీ చివరాఖరికి సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితులకు మనిషి వెళ్తున్నాడు. ఉదాహరణకి కాఫీ డే. ఏంటంటే అది కాఫీ డే అనేది ఒక ఆయన కనుగొన్నాడు. అంటే అదొక షో. అదేంటంటే ఇప్పుడు టీ షాపులు వస్తున్నాయి కదా, అక్కడక్కడ ఉన్నాయి. జామ్ అని, టీ టైం అని తెలుసా? అంటే అలాంటి పేర్లు పెడుతున్నారు. అంటే అదొక టీ, స్పెషల్ టీలు ఉంటాయి అన్నమాట. కాఫీలు రకరకాలుగా ఉంటాయి. బాదం టీ, ఇంకేంటి అమ్మా చెప్పండి బాబు, అల్లం టీ, లెమన్ టీ అలా ఉంటాయి కదా. రకరకాలుగా ఆ టీలు ఏర్పాటు చేసే అది ఎలాగైతే ఉందో అలాగా కాఫీ డే సంస్థను ఒక కుర్రోడు స్థాపించాడు. వారి తల్లిదండ్రులు చాలా సంపన్నులు, డబ్బు కలిగిన వారు. అయితే కుర్రోడికి చదువు అబ్బులా, కానీ బాధ్యత గలవాడు.
తల్లిదండ్రులకు చెప్పాడు, అమ్మా కొద్దిగా డబ్బులు ఇస్తే, నాన్న కొద్దిగా డబ్బులు ఇస్తే నేను బొంబాయి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తాను అన్నాడు. సరే, వాళ్ళు డబ్బులు గల్లవాళ్ళు, కుర్రోడు బాధ్యత గల్లవాడు, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని అయిపోయినాక మళ్ళా వస్తాడులే అని డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళాడు. ఆయన పేరు సిద్ధార్థ. డబ్బులు తీసుకొని వెళ్ళాడు, ఆ టీ షాపుని స్థాపించాడండి. ఆశ్చర్యకరంగా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి కాఫీ చెట్లు చాలా ఉన్నాయంట, ఆ కాఫీ తోటలు ఉన్నాయి. అందుకని ఆ కాఫీ డే అనే పేరు మీద ఎన్నో హోటల్లో పెట్టాడు. చిన్నగా స్టార్ట్ చేసింది. ఆ కుర్రాడు తెలివి, జ్ఞానం, చురుకుదనం, ఏది పట్టుకుంటే అది అన్ని విషయాల్లో రాణిస్తున్నాడు. ఆఖరికి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని చేతగాంగ్లాగా తిరిగి వస్తాడు అనుకుంటే అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అందరూ వచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. అయ్యా, ఇంత చిన్న వయసులో ఎంత సాధించావు, ఏంటి దీనికి కారణం అంటే ఏదేదో చెప్పాడు. కష్టపడ్డానని, జ్ఞానం కలిగి ఉన్నానని, జాగ్రత్త చేసుకున్నానని ఎన్నో రకాల చెప్పాడు. చిన్న వయసులోనే తక్కువ స్థానంలో, తక్కువ వయసులో లేదా తక్కువ సమయంలో గొప్పవాడయ్యాడు. గొప్పవాడైన తర్వాత ఏమైందో తెలుసా అండి? సడన్ గా మొత్తం లాస్ వచ్చింది. సడన్ గా అన్ని కోల్పోవాల్సి వచ్చినాయి. ఒకదాని తర్వాత మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. కోల్పోయిన తర్వాత అప్పటిదాకా సక్సెస్ లో ఉన్నవాడు, అప్పటిదాకా ఒక రేంజ్ లో ఉన్నవాడు, అప్పటిదాకా అనేకులకు పనిచ్చినవాడు, అప్పటిదాకా అందరిలో గొప్పవాడిగా ఉన్నాడు అనుకున్నవాడు, ఇక నాకు తిరగలేదు అనుకున్నవాడు ఆఖరికి ఆ ఓటమును భరించలేకపోయాడు. ఇక మరలా నిలదొక్కునే పరిస్థితి లేదు, ఇక నా జీవితం ముందుకెళ్లే పరిస్థితి లేదు, ఈ ఓటమిలో నేను తలదించుకోలేను, ఇక మరలా నా పరిస్థితులు నేను చక్క పెట్టుకోలేను అనుకుని అంత జ్ఞానం గల్లవాడు, అంత టాలెంట్ గల్లవాడు, అన్ని రకాలుగా నిపుణత గలవాడు, ఇది ఏ దారి కనబడినప్పుడు ఏం చేశాడో తెలుసా అండి? చెన్నై వచ్చాడు. చెన్నై వచ్చి అక్కడ కాలువలోనో ఏదో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యో, ఏంటి ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ ఎందుకు ఇలాగ అయిపోయాడు అని చెప్పి చూస్తే అంత లాస్ వచ్చింది. ఈ ఓటమిని భరించలేకపోయాడు. మరలా నేను అంత పైనుండి ఇంత స్థితికి వచ్చాను, తక్కువ స్థాయికి వచ్చాను, మరలా తిప్పుకోలేనని గ్రహించలేక, ఆలోచన రాక కృంగిపోయిన స్థితిలో ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు. వాస్తవానికి ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు. తల్లిదండ్రులు చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, ఒక్క మాట చెప్తే ఆస్తి నమ్మి అప్పంతా కట్టేవాళ్ళు. కానీ ఆలోచన కూడా రాకుండా ఒక్కసారిగా అభివృద్ధి జరిగింది. ఒక్కసారిగా అన్ని విషయాల్లో నా తెలివి, నా జ్ఞానాన్ని బట్టి ఉన్నతంగా వెళ్ళాను, ఇప్పుడైతే అంతా లాస్ అయిపోయింది అని, ఇక నాకు ఏ దారి లేదని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈరోజు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, మనిషి ఈరోజు జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, అన్నబలాన్ని బట్టి అతిశయించి లేదా వాటి మీద ఆనుకొని, వాటిని ఆధారం చేసుకొని, వాటిని ధ్వజముగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. వెళ్ళినంతసేపు ఓకే, కానీ ఆ తర్వాత అన్ని విషయాలు పతనమైతే మనిషికి దారి లేకుండా నశించిపోతా ఉన్నాడు. ఇదే జరిగింది. హిజ్కియా జీవితంలో ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఏం చేసి బాగు చేయలేం. అన్ని రకాల ఓటమి, అన్ని రకాల పతనములో ఉన్నాడు. అలాంటి స్థితిలో రాజుగా ఉన్న అతడు ఏం చేశాడు తెలుసా? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, అంతా అనగారిపోయిన, మరలా మూడైపోయిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన వాడు. కాబట్టి నా దేవుడి ధ్వజము కింద నేనున్నా, నా దేవుని ధ్వజం, ఆయన నామాన్ని నేను ఆశ్రయిస్తున్నా. కాబట్టి రండి, భయపడతో, మన దేవుడు మరలా మనల్ని అభివృద్ధి పరుస్తాడని ఆ దేవుని నామాన్ని బట్టి తన జీవితాన్ని పరిపాలన చేయటం, లేకపోతే ఆ రాజ్యాన్ని పరిపాలన చేయటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పాడు అక్కడ 29వ అధ్యాయం 6వ వచనం. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి, మన పితరుల ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేసిరి. మన ఇదంతా నాశనానికి కారణం ఏంటో తెలుసా? మన రాజ్యం ఇలా పతనం అవడానికి కారణం ఏంటో తెలుసా? అదేంటంటే మన పితరులు ద్రోహులై దేవుని నివాసానికి పెడముఖము పెట్టారు. పెడముఖం అంటే నిర్లక్ష్యం. ఈరోజు మనిషి జీవితం ఆశీర్వదించబడాలంటే మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఈరోజు మిమ్మల్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానండి. ఎందుకో తెలుసా? 7 అంటే 7 కల్లా వచ్చేసారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 కాదు, అసలు ముందే వచ్చారు. 4ంటికే వచ్చి పనిచేసే తమ్ముడులను దేవుడు ఇచ్చాడు. చెల్లెళ్ళు వచ్చి పరిచర్య చేస్తా ఉన్నా. ఉదయాన్నే ఎండాకాలం 7ంటికి రావాలంటే అసలు అయ్యే పని కాదు, అది కూడా ఆదివారం. కానీ దేవుణ్ణి వెతుక్కుంటూ ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చారంటే మీరందరూ దేవుణ్ణి ప్రేమించేవారు. హల్లెలూయా. తప్పక దేవుడు మీ అందరిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హిజ్కియా చెప్తున్నాడు, మన పితరుల ద్రోహులై దేవుని నివాసానికి పెడముఖం పెట్టుకున్నారు, దాన్ని అలక్ష్యం చేశారు. అందుకనే మన రాజ్యం ఇలా పతనం అయిపోయింది. అందుకనే భీతికి, అవమానానికి మనం కారకులయ్యాం. దేవునికి దూరమై ఎలాగ మనం జీవించగలం అని వారందరికీ హెచ్చరిక చేస్తున్నారు. పితరులు ద్రోహులై అంటే అహజ్యా. ఈ హిజ్కియా తండ్రి పేరు అహజ్యా. ఏం పేరు చెప్పండి అమ్మా? అమ్మా కుర్చీలో నిద్రపోతున్నారు లేదా చెప్తున్నారు? స్తోత్రం చెప్పండి ఒకసారి. అహజ్యానా? అహజా అమ్మా, క్షమించండి. స్తోత్రం. ఏం పేరు చెప్పండి? ఆహాజు. వెరీ గుడ్. ఆహాజు హిజ్కియా వాళ్ళ తండ్రి. ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడ 28వ అధ్యాయం కానీ చదివితే, 2 దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులు మూసివేయించి యెరూషలేమంతటా బలిపీఠములు కట్టించాను. ఎవరైనా వాళ్ళ తండ్రి ఏం చేశాడు? దేవుని మందిరపు ఉపకరణములు సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులు మూసేశాడు. ఏంద్రా, ఏం దేవుడు, మందిరం లేదు, ఉపకరణాలు లేవు అని ఏం చేశాడంట? మందిరం తలుపులు మూసేసి దేవుని ఉపకరణాలు తీసుకొచ్చి దానితో పనిముట్లు చేయించేసి, అంటే నిర్లక్ష్యం. దేవుని నివాసము, దేవుని మందిరం, సేవ ఆపేపించాడు. మందిరపు తలుపులు మూసేశాడు. అప్పటి నుండి పతనం స్టార్ట్ అయ్యింది. ఇదంతా కుమారుడు చూశాడు. మా తండ్రి నడకలో, మా తండ్రి రాజ్యంలో ఎందుకింత పతనం అయిపోయింది? కారణం దేవుని నివాసాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఈరోజు ప్రియులారు, ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే మొదటగా దేవుడు అని భయపడతారో, ఎవరైతే దేవుడు దేవుడు అంటారో, ఖచ్చితంగా ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకరోజు దేవుడు తలగానే చేస్తాడు. చప్పటి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆహాజు ఏం చేశాడు? మందిరపు తలుపులు మూసేసి మందిర ఉపకరణాలన్నిటినీ తీసుకొచ్చి ఇష్టానుసారంగా వాడాడు. అయితే కుమారుడు దేవుణ్ణి ఎరిగాడండి. ఒకసారి ఒక తండ్రికి 2 కుమారులు. అర్థం అవడా చెప్తున్నా, స్తోత్రం చెప్పండి. తండ్రికి 2 కుమారులు. ఆ తండ్రి తాగుబోతుడిగా ఇష్టానుసారంగా బతికి వాళ్ళ తల్లిని ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. గందరగోళంగా కుటుంబం అప్పుల్లో, సమస్యల్లో బ్రతికింది. అయితే ఆ ఊరోళ్ళందరికీ తెలుసు. తర్వాత ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళ పెద్ద కుమారుడు కూడా ఎట్ట తయారయ్యాడు. ఆ తండ్రి తాగి చచ్చిపోయాడు. ఈ పెద్దోడు ఏమైపోయాడు? పెద్దోడు కూడా ఎగ్జాక్ట్గా ఆ తండ్రి ఎలాగైతే బతికాడో అలాగే తాగుబోతాడు బ్రతికి, తాను చేసుకున్న భార్యని ఇబ్బంది పెట్టి, పిల్లల్ని గందరగోళంగా, ఆ కుటుంబం కూడా కరువు ఇబ్బందుల్లో వెళ్ళిపోతా ఉంది. అయితే విచిత్రం ఏంటంటే, చిన్నోడికి కూడా పెళ్ళి అయింది. చిన్నోడేమో ప్రశాంతంగా ఉన్నాడు. చిన్నోడేమో తాగుడు అలవాట్లకి వెళ్ళలేదు, వ్యసనాలకు వెళ్ళలేదు. తను పెళ్లి చేసుకున్న భార్యని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. తన బిడ్డలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ ఊళ్ళో ఉన్న ఒక ఆయనకి డౌట్ వచ్చింది. ఒరే, చిన్నోడిని అడుగుతున్నా, పెద్దోడిని అడిగాడు ముందు. ఒరే, నువ్వేమో ఇట్ట పాడైపోయావేంద్రా, ఇట్ట తాగి గందరగోళం అయిపోయావు, కుటుంబాన్ని ఇలా చేసేసావేంద్రా, ఎంత బాధ పెడుతున్నావేంద్రా, ఎందుకురా ఇలా తయారయ్యావు, అసలు తయారవడానికి కారణం ఎవర్రా అని అడిగాడు. కారణం ఎవర్రా అనగానే ఏమన్నాడు తెలుసా? మా నాన్న అన్నాడు. ఏమన్నాడు? మా నాన్నే. ఆయన తాగుతూ ఉంటే చూస్తూ ఉండేవాడిని, ఆయన ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటే నాకు కూడా అలాగే చేయాలనిపించింది. మా తండ్రి వెళ్ళిన దారిలోనే నేనే వెళ్ళా, అందుకే నా జీవితం ఇట్ట అయిపోయింది. ఏం చేస్తాం అని చెప్పి తండ్రి మీద నేరం నెట్టాడు. తర్వాత చిన్నోడి దగ్గరికి వెళ్ళాడు. ఒరే నాయనా, నువ్వు ఇంత బాగుపడతా కారణం ఏంట్రా? ఇంత చక్కగా నీ భార్యను చూసుకుంటున్నావు, పిల్లలను చూసుకుంటున్నావు, కుటుంబ బాధ్యత కలిగి ఉంటున్నావు,
ఆ వ్యసనాలన్నీ దూరం చేసి జాగ్రత్తగా బతుకుతున్నావు. అందరూ గందరగోళంగా బతుకుతుంటే నువ్వేంద్ర ఇంత జాగ్రత్తగా ఉన్నావు, దీనికి కారణం ఎవర్రా అని అడిగాడు. దీనికి కారణం ఎవరంటే, కారణమా మా నాన్న అన్నాడు. ఏమన్నాడు చెప్పండి గట్టిగా, ఏమన్నాడు? మా నాన్న. మీ నాన్న గురించి నాకు తెలుసురా. గందరగోళంగా ఉండేవాడు, తాగేవాడు, ఎప్పుడు చూసినా గొడవలు, మీ అమ్మను కొట్టేవాడు. గందరగోళం అయిపోయింది, మీ బతుకులే ఇష్టానుసారంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ ఇంట్లోకి ఆ ఇంట్లోకి పరిగెత్తుతూ ఉండేవాళ్ళు గొడవల వల్ల. ఎలాగరా నువ్వు మీ నాన్న వల్ల మారాను అంటున్నావు అంటే, నిజమే మా నాన్న వల్లే నేను మారా. ఎందుకు తెలుసా? నేను చూస్తూ ఉండేవాడిని తాగుడు వల్ల ఎంత బాధ అయిపోయిందో, మా నాన్న జీవితం ఏమైపోయిందో నేను చూస్తున్నా ఉండేవాడిని. అప్పుడే అనుకున్నా బతుకుంటే జీవితంలో తాగుడు జోలు వెళ్ళకూడదని. రెండోది, తాగి వచ్చి మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టాడో నేను చూస్తా ఉన్నా. మా అమ్మ గందరగోళం అయిపోయి ఎటు పోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఎల్లమ్మట పరిగెడతా ఉంటే చూస్తా ఉన్నా. బతికుండి నా గాని పెళ్ళైతే నా భార్యని ఇలాగ నేను బాధ పెట్టకూడదు, నా తల్లి బాధపడినట్లుగా నా భార్య బాధ పెట్టకూడదు అని అప్పుడే తీర్మానం చేసుకున్నా. అందుకే నా మార్పుకి, నా జీవితంలో ఇంత చక్కగా బ్రతకడానికి కారణం ఎవరంటే మా నాన్న అన్నాడంట. చెప్పబడితే అని స్తోత్రం. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు వెళ్తున్న మార్గాన్ని మా నాన్న వల్ల, మా అమ్మ వల్ల, వాళ్ళు చక్కగా చదువుకుంటే మాకు ఈ బాధలు ఉండవు, మాకు ఈ ఆపదలు ఇచ్చారు, మాకు ఈ అప్పులు ఇచ్చారు, మాకు ఈ పేదరికం ఇచ్చారు, ఏది జరిగినా తల్లిదండ్రులు మేము నెట్టేస్తుంటారు. కానీ దేవుని బిడ్డలో, క్రైస్తవులుగా దేవుని మార్గంలోకి వచ్చిన నీవు ఎవరు నీకు మాదిరి అంటే యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకడు దేవుని ఎరగకపోయినా ఒకడు తప్పు చేస్తుంటే చూసి నేను అలా బ్రతకూడదు, నా కుటుంబం ఇలా అయిపోవటానికి నా తల్లిదండ్రులు ఇలా బ్రతికారు కాబట్టి నేను అలా వెళ్ళకూడదు అని బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడతా ఉంటే, కొంతమంది ఏమో కావాలని వెళ్ళి లోకం ఎటు పోతే అటు పోతూ, లోకంలో ఏముందండి అందరూ బతికినట్టు బతకాలని, లోకంలో అలా బ్రతికిన వాళ్ళు ఏమయ్యారు? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. కానీ ఇలాగే బ్రతికితే ఏమైపోతాం? మనం కూడా అడ్రస్ లేకుండా అయిపోతాం అని తెలిసి జీవితాలను దేవుని చేతిలోకి తీసుకురాకుండా వారి జీవితాన్ని తీసుకెళ్లి లోకంలో పెట్టి పతనం అయిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ హిజ్కియా అలాంటి వాడు కాదండి, జ్ఞానం కలిగిన వాడు. నా తండ్రి తప్పులు నేను చేయకూడదు, నా తండ్రి రాజ్యం ఇలా అయిపోవటానికి కారణం ఏంటంటే, మొదటి కారణం దేవునికి స్థానం ఇవ్వాల. దేవుని మందిరాన్ని మూసేశాడు, దేవుని సన్నిధి అంటేనే పెడమొహం పెట్టాడు, నిర్లక్ష్యం చేశాడు. అందుకే ఈ రాజ్యం అంతా శాపంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు శాపంలో ఉన్న రాజ్యాన్ని, పాడైపోయిన రాజ్యాన్ని బాగు చేయగల దేవుడు ఉన్నాడు. కానీ దేవుని నామాన్ని ధ్వజముగా ఎత్తుకొని ఆయన నామాన్ని ఆశ్రయించి మందిరపు తలుపులు తెరిపించి మొదట సేవ ప్రారంభించండి, దేవుని పేరట బలులు ప్రారంభించండి, ప్రార్థనలు ప్రారంభించండి. ఎంత శత్రువులు ఎలాంటి వారైనా మన దేవుడు బలవంతుడిగా మన పక్షంగా ఉన్నాడు, ఆయన ఆశ్రయిద్దాం రండి అని దేవుని విషయం ఎప్పుడైతే శ్రద్ధ పెట్టాడో, దేవుని నామాన్ని ఎప్పుడైతే అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. ఎలా చేశాడంట? తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చాను. 21, తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిరపు సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. చెప్పబడి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు వర్ధిల్లాడు? ఎప్పుడో తెలుసా? తన జీవితం బాగుండాలి అంటే, పతనమైపోయిన ప్రతిదీ ఆశీర్వదించబడాలి అంటే, ప్రతిదీ బాగుపడాలి అంటే, నేను బాగుపడాలన్నా, నా రాజ్యం బాగుపడాలన్నా, రాజ్యము అంటే ఇప్పుడు మనకి మన కుటుంబం, మన జీవితం, మన చేతి పనులు, మన బిడ్డలు, మనకు కలిగిన సమస్తము ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలో తెలుసా? మొదట దేవునికి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. ఏం చేశాడు? అక్కడ రాయబడి ఉంది, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను. దేవుని దృష్టికి అనుకూలంగా, మనుషుల దృష్టికి కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనకి మనుషులు ఏదంటే అది, మనుషులు ఏమనుకుంటారో, భక్తి కూడా మనుషులతో అనవసరం. దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతుకుతున్నానా లేదా? రెండోది, దేవుని దృష్టికి అనుకూలముగాను, దేవుని దృష్టికి యథార్థముగాను, ఇంకేముంది?
నమ్మకముగాను పని చేయచ్చు వచ్చాను. ఈరోజు ప్రియులారా, దేవుని దృష్టికి మనం కానీ అనుకూలంగా ఉంటే, ఈరోజు అనుకూలంగా ఉన్నావా? మన మనస్సే వ్యతిరేకంగా ఏం చేసావులే అంటుందా? అయితే ఏం చేయాలి? వెంటనే సరి చేసుకొని ఆయన దృష్టికి అనుకూలంగా బ్రతకాలి. లేకపోతే మన ఆశీర్వాదం ఎక్కడుంది? దేవుని చేతిలో ఉంది. ఈ హిజ్కియా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలముగా, యథార్థంగా. పరిశుద్ధత వేరు, యథార్థత వేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధత వేరు, యథార్థత వేరు. పరిశుద్ధుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. యథార్థత అంటే వేరు. యథార్థత అంటే తెలుసా? మా పిల్లలు చిన్నప్పుడు, అమ్మా అర్థమవుతా చెప్తున్నా, మా పెద్దోడి చేతికి ఏది వెళ్ళినా పగిలిపోయేది. అది గాజు కావచ్చు, లేకపోతే ఏది కావచ్చు, ముందు పగల కొట్టేసేవాడు. చిన్నోడు కూడా అంతే, మరి పిల్లలు అంతే కదా, ఏదైనా ముందు పగల కొడతా ఉండేవాళ్ళు. అప్పుడే కోపం వచ్చినప్పుడు కానీ మరి గబాలను కొట్టాలంటే రాదు మనసు. ఒరే కొడదాం అనేసరికల్లా నువ్వు ఎన్నిసార్లు తప్పులు చేస్తున్నావు, దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతున్నావు. కాబట్టి నీ పిల్లలకు కూడా నేర్పించమని దేవుడు చెప్తే అప్పుడు చెప్పా, అరే బాబు మీరు ఏది పగల కొట్టినా, ఏ తప్పు చేసినా మొదట వచ్చి యథార్థంగా ఒప్పుకోండి. ఏం చెప్పానా? యథార్థంగా ఒప్పుకోండి. ఒప్పుకోలేదో ఇకంటే సంగతులు. నేను కనిపెట్టిందాకా ఉన్నారనుకో, తోలు ఒలిసిపోద్ది, జాగ్రత్త అని చెప్తే అప్పటి నుండి ఏది పగలగొట్టినా డాడీ నేనే పగిలిపోయింది అని చెప్పేవాడు. ఏం చేస్తాం? 2-3 సార్లు చెప్పినా పగలగొడదాం. కావాలని కాదులే, అనుకూలంగా లేక పగిలిపోతే, లేకపోతే ఏదైనా తప్పు చేసినా, లేదా ఏదైనా పగలగొట్టినా ఏం చేస్తారండి? వచ్చేది యథార్థంగా, డాడీ నేనే డాడీ గబాలనా చేశానంటే అప్పుడు దేవునికి స్తోత్రం, నాయన ప్రభు క్షమిస్తాడు, నువ్వు ప్రార్థన చేసుకొని అలాగ నేర్పించుకుంటూ వచ్చి. యథార్థత అంటే ఏంటంటే మనలో ఏ తప్పులు లేవని కాదు, పొరపాట్లు లేవని కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసినప్పుడు వెళ్ళి ఆయన సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇదిగోని ఆయన నా జీవితం ఇలా ఉందయ్యా, నన్ను క్షమించయ్యా అని యథార్థంగా చక్కబెట్టుకోవటం. హల్లెలూయా. హిజ్కియా అలా చేశాడు. ఏం చేశాడు? దేవుని దృష్టికి అనుకూలముగా, దేవుని దృష్టికి యథార్థంగా, దేవుని దృష్టికి నమ్మకంగా ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లాడు. స్తోత్రం. ఈరోజు నమ్మకంగా ఉండాలి. చాలా మంది మొదట్లో చాలా నమ్మకంగా ఉంటారు దేవుడికి. ఎప్పుడు లేచిన ప్రార్థనే, ఎప్పుడు చూసిన వాక్యమే, ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటుంటారు. చిన్న చిన్నగా ఏమైపోద్దో తెలుసా? మనకు తెలియకుండానే మనం దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ హిజ్కియా అండి నమ్మకంగా ఉన్నాడంట. ఈరోజు ప్రియులారా, పరిచర్య చేయొచ్చు, దేవుని పని విషయంలో కావచ్చు, మందిరం కొరకు వస్తున్నా నువ్వు, అప్పుడు మందిరంలోకి వస్తున్నా నీవు, ప్రతి విషయాన్ని జాగ్రత్త. నేను ఏ పని చేయగలను? ఈ దేవుని పని. అతడు రాజు, మందిరం చూడాలి. ఎందుకంటే ఆయనకి, నేను రాజునైనా అధికారినైనా నా ఆశీర్వాదం మందిరంలో ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా రాజ్యం దీవించబడాలంటే నా మందిరము దేవుని సన్నిధిలో నింపబడాలి. నేను దేవుని కొరకు చేయాల్సి వస్తే ఏదైనా చేయడానికి నేను ముందుకు రావాలి. ఎందుకంటే నేను, నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుని దీవెన నా మీద ఉండాలి అని ఎరిగిన వాడు కనుక ప్రతి విషయంలో దేవుని ఎదుట నమ్మకంగా బతికాడు. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో మనం కూడా ఎలా ఉండాలంటే మందిరం విషయంలో కానీ, దేవుని పని ఏదైనా బాధ్యత ఇచ్చాడా దేవుడు, దాన్ని ఎలా చేయాలి? అపనమ్మకస్తులుగా ఉండకూడదు, నమ్మకంగా ఉండాలి. బయట ఎండలో పని చేస్తాం, మన కూలీలు వస్తాయని, అంతే కదా. బెల్లర్ పని చేయాల్సి వస్తే ఎండలో చేయాలా, నీళ్ళలోనా? బయట పని చేయాల్సి వస్తే ఎండలో చేయాలా, నీళ్ళలో చేయాలా? ఏదైనా పనులు చేయాల్సి వస్తే బయట చేస్తాం. కానీ దేవుని పని విషయంలో వాళ్ళు చేస్తారులే, మనకేం పని అనుకొని వెళ్తే మనం నమ్మకస్తులమా అపనమ్మకస్తులమా? చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. దేవుని పని పక్కన వాడు అపనమ్మకంగా ఉన్నా నేను మాత్రం అపనమ్మకంగా ఉండకూడదు. ఎందుకని? నా ప్రతి పరిస్థితి ఆశీర్వదించబడాలంటే చూసే దేవుడు ఉన్నాడు, ఆయన దృష్టిలో నేను పడాలంటే అది గొప్ప భాగ్యం. దేవుని పని చేయడం గొప్ప భాగ్యం, దేవుని కొరకు బతకడం గొప్ప భాగ్యం. మందిరం ఓడవాలన్నా, మందిరం చాపలేయాలన్నా, దేవుని పరిచర్య చేయాలన్నా గొప్ప భాగ్యంగా, నమ్మకంగా నాకు ఇచ్చిన బాధ్యత. అమ్మో